హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఇంకొక మంచి స్వీట్ రెసిపీతో వచ్చాను. చాలా డెలిషియస్గా, చాలా టేస్ట్గా, చాలా క్విక్గా చేసుకునే స్వీట్ రెసిపీ కదూకా కీర్ చేసుకుందాం. రంజాన్ స్పెషల్గా కూడా సమ్మర్లో పిల్లలు ఉంటారు ఇంటి దగ్గర. అలా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కూల్గా అయినా సరే, హాట్గా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కదూకా కీర్ అంటే సొరకాయతో చేసుకుంటామండి. చలవ కూడా చేస్తుంది ఈ సమ్మర్కి. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. నేను ఇక్కడ 1/2 kg సొరకాయ తీసుకొని ఇలా చక్కగా కొంచెం తురుముకున్నాను. కొంచెం పెద్ద సైజు హోల్స్ ఉంటాయి కదా, అందులో నుంచి తురుముకున్నాను. మనకి నెయ్యి హీట్ అయింది కదా, పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యిలో మనకి ఈ సొరకాయ తురుము ఫ్రై చేసుకుంటే స్మెల్ భలే ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది స్మెల్. మనం మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సొరకాయలో ఉన్న పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక 8 minutes అయితే కుక్ చేసుకున్నామండి. సొరకాయ కొంచెం సాఫ్ట్ అయింది, పచ్చివాసన పోయి మనకి ఘీ అనేది పైకి రిలీజ్ అయింది కదా. నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పెద్ద సగ్గు బియ్యం అండి నేను తీసుకున్నవి ఒక 5 స్పూన్స్ తీసుకున్నాను. చక్కగా నానిపోయినాయి చూసారా. నేను ఒక 1/2 hour నానబెట్టుకున్నాను. ఈ వాటర్తో పాటు వేసేసుకుందాము. ఈ వాటర్తో పాటు వేసుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. 1/2 kg సొరకాయ తురుముకి 100 grams లావు సగ్గు బియ్యం తీసుకున్నాను. అవి రెండు కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకున్న తర్వాత 1 లీటర్ చిక్కటి పాలు తీసుకొని చక్కగా ఉడికించుకుంటూ సైడ్లు మనకి మీగడ అనేది వస్తుంది కదా, ఆ మీగడను కూడా కలుపుకుంటూ పాలు అనేది ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. దాంట్లో కావాల్సిన నట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు తీసుకున్నాను, బాదం తీసుకున్నాను, పిస్తా, అలాగే ఖర్జూరాన్ని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాను, కిస్మిస్లు తీసుకున్నాను. నేనైతే ఇవే తీసుకుంటున్నాను. ఇంకేమైనా మీకు అవైలబుల్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం. సమ్మర్లో కూడా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు కాలేజీకి వెళ్ళొచ్చినా, హస్బెండ్స్ బయటకు వెళ్ళొచ్చినా సరే ఇలా చల్లగా సర్వ్ చేసుకొని ఒక 2-3 days స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనకి పాలు చక్కగా చిక్కగా అయిపోయినాయి కదండి. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాము. నేను ఇక్కడ షుగర్ ఒక 5 స్పూన్స్ షుగర్ మాత్రం తీసుకుంటున్నాను. కొంచెం షుగర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇది ఒక 1/2 cup తీసుకుంటున్నాను. ఎందుకు మనకి చిక్కదనంగా ఉండటానికి, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది, స్ట్రెచర్ కూడా మనకి బాగుంటుంది. ఇది ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ వాడాను కదండి. మీరు ఆ ప్లేస్లో ఇది చిక్కదనంగా ఉండటం కోసం కోవా అయినా తీసుకోవచ్చు. స్వీట్లెస్ కోవా తీసుకోండి, ప్లెయిన్ కోవా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ మనం వాటర్లో కానీ మిల్క్లో కానీ కలుపుకొని ఈ టైంలో దించబోయేటప్పుడు, మనకి పూర్తిగా అయిపోయి దించబోయేటప్పుడు ఒక 2 నిమిషాల ముందు వేసుకొని కలుపుకొని ఉడికించుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ కూడా లేని వాళ్ళు 1 స్పూను లేదా 1.5 teaspoon కార్న్ఫ్లవర్ తీసుకొని మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా మనకి టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కాస్త ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకొంచెం రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి పూర్తిగా రెడీ అయిపోయిందండి. చల్లారిపోయేటప్పటికి మనకి ఇంకొంచెం చిక్కగా వస్తుంది. లేదు ఇప్పుడు హాట్గానే సర్వ్ చేసుకోవాలనుకుంటే ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకోవచ్చు. నేను రేపు కాలేజీ నుంచి పిల్లలు వచ్చేటప్పటికి సర్వ్ చేయడానికి కూల్గా నాకు ఇంత పలచగా ఉంటే సరిపోతుంది. కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసమై ఇక్కడ 1 drop 2 drops గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. మీకు చూపించాను కదా ఇందాక, అవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. మనకి ఎవరైనా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే ఈ రంజాన్ మాసంలో ఇలాంటి వెరైటీ స్వీట్స్ అయితే చాలా అభిమానంగా సర్వ్ చేస్తూ ఉంటారు కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన తెలుగు వారి కిచెన్ని ఫాలో అయ్యారంటే షార్ట్గా, స్వీట్గా, రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. తప్పకుండా ఫాలో అవ్వండి. బాయ్.